నిజంగా అంటే ఒక ఆర్టిస్ట్‌గా మనం ఓకే. దీన్ని నేను కొంచెం ముందుకు వచ్చేద్దాం. ఒక ఆర్టిస్ట్‌గా ముందుకెళ్ళాలంటే సో, ఈ క్వాలిటీ పక్కాగా ఉండాలి అనుకుంటే ఏం చెప్తారు? ఆహ్, మనకి ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఎవరు పిలుస్తారు? ఎందుకు ఇస్తున్నారు? ఎక్కడి నుండి వస్తుంది మనకే తెలవదు. హ్మ్. లైక్ నాకు యాక్సిడెంటల్‌గా వచ్చింది సినిమా ఆఫర్ హ్మ్. అట్లనే. కానీ అన్నీ అట్లా యాక్సిడెంటల్‌గా జరగవు. సో, ఎవరు కాల్ చేసినా ఫస్ట్ జెన్యూన్‌గా మాట్లాడుతున్నారా? హౌ దే ఆర్ స్పీకింగ్ నిజంగా సినిమా అయితుందా? ఇప్పుడంటే చాలా కాంటాక్ట్స్ ఉంటాయి నాకు. హ్మ్. ఈజీగా వాళ్ళది అయితుందా సినిమా ఆ! అంటే తెలిసిపోతది. తెలిసిపోతాం. జనరల్‌గా ఎళ్లి మాట్లాడుకొని రావడం. మనకు హ్మ్. నిజంగా అక్కడ ఏమన్నా సీన్ ఉందా? లేకపోతే ఉట్టిగానే ఎగ్జాజరేట్ చేస్తున్నారా? హ్మ్. చాలా మంది ఎగ్జాజరేట్ చేస్తారు. "నీకు చాలా బావుంటదమ్మా రోల్ చూస్తే ఏముండదక్కడ." ఓకే. థాంక్స్ అని ఎళ్ళిపోతాను నేను. దీనికి ఇంతగానం ఎందుకు పిలవడమో ఏమో. ఆ టైంలో అట్లా మీ చాలా మంది యాక్టర్స్ టైమ్ వేస్ట్ చేస్తారండి. ఆ టైంలో మీ బా ఇన్నర్ ఫీలింగ్ చూసుకుంటే ఎయ్! ఆనిముత్యాలొస్తాయి గదా! కొంతమంది ఏం ఎగ్జాజరేట్ చేయరు. హ్మ్. క్యారెక్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంతే. అది హ్మ్. నిజంగానే అంతుంటది. నాకట్లా జెన్యూన్‌గా వర్క్ చేసే వాళ్ళే ఎక్కువ పరిచయమైనరు. హ్మ్. అంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో గూడా అంటే ఇప్పుడైతే నవ్వుతున్నాం, హ్యాపీగున్నాం కొంచెం అంటే ఆలోచించే విధానం అర్థమైంది. దేన్నైనా తీసుకునే విధానం. సో, మీ లైఫ్ జర్నీలో మొత్తం జూసుకుంటే ఒక రోజుని తీసేయాలనుకుంటే, ఒక సాడ్ మూమెంట్ తీసేయాలనుకుంటే ఏ రోజు తీసేస్తారు? ఇప్పుడు జనరల్లీ మనం చూసుకుంటే ఇన్‌స్టాలో ఫాలోవర్స్ ఎక్కువున్నాయని వాళ్ళకి ఆఫర్స్ ఇయ్యడం. హ్మ్. నేను ఇన్ని సినిమాలు చేసినంక గూడా మీరు బానే చేశారు కానీ వి ఆర్ సీయింగ్ ఫర్ ద ఫాలోవర్స్ అండి. అంటే నాకు అర్థం కాదండి. వాళ్ళని చూసి సినిమాలకెందుకొస్తారు? వాళ్ళు ఆల్రెడీ రీల్స్‌లోనే మొత్తం ఇప్పుకొని చూపిస్తున్నారు గదా! హ్మ్. రీల్స్‌లోనే ఫ్రీగా చూపిస్తున్నప్పుడు వాళ్ళ కోసం టికెట్ పెట్టి ఎందుకొస్తారు? కరెక్టే. అంటే మేము జెన్యూన్‌గా ట్రై చేస్తలేమా? నాలాగా స్లాంగ్ ఏంటి? విత్ మేకపా? వితౌట్ మేకపా? ఏం కాస్ట్యూమ్? ఇవన్నీ అడిగి ఎవ్వరు రారు. హ్మ్. నాలాగైతే అసలు ఇంత డెడికేషన్ నేనైతే నా ఫ్రెండ్స్ సర్కిల్‌లో చూసినా గానీ ఇంకెవరు ఇట్లా రారు. ఆడిషన్ అనంగా ఎగేసుకుంటే ఇంత మేకప్ ఏసుకొని వస్తారు అయిపోతది. హ్మ్. వాళ్ళని తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారో అర్థం గాదు. కొన్నిసార్లు వాళ్ళని తీసుకోకపోతే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తది నాకు. ఓకే. అంటే సీరియస్‌గా ఎవరు ట్రై చేస్తున్నారు? సిన్సియర్‌గా ఎవరున్నారు? టైమ్ పాస్ ఎవరు చేస్తున్నారు? హ్మ్. సినిమా అంటే టైమ్ పాసా? కోట్ల బిజినెస్ అది. అవును. అట్లా ఎవరు చేస్తున్నారు చూడకుండా ఎడ్డి మొహాలు అందరిని పెట్టుకుంటారు. హ్మ్. అట్లాంటి వాళ్ళు అస్సలు దేవుడా నాకు పరిచయం కావద్దు. ఓకే. ఐ విల్ ఆల్వేస్ చూస్ ద వన్ హూ విల్ చూస్ మీ. చాలా మస్తయింది. అంటే మీరిప్పటి వరకు ఒక డేలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ నేను చేసింది? చాలా ఇరిటేషన్‌గా ఫీల్ అవుతా. హ్మ్. చూస్తే వాళ్ళకి డైలాగ్ గూడా కనీసం చెప్పడం రాదు. ఇట్లిట్లా పెదాలు ఆడిస్తారు. హ్మ్. ఇంకా వాళ్ళకి మళ్ళీ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు ఒకటి ఎనకాల నుంచి డబ్బింగ్ చెప్పడానికి. సో, అది నిజంగా. చాలా అంటే ఎవరెవరో నేను నిజంగా చెప్తున్నా హ్మ్. కాస్టింగ్ చేసే వాళ్ళు ఎవరు సినిమాలు చూడట్లే. హ్మ్. రీల్స్ చూస్తారు ఆఫీస్‌లో కూర్చొని. హ్మ్. సినిమా ఆఫీస్‌లో కూర్చొని రీల్స్ చూసి ఆ అమ్మాయిలను పిలిపిస్తారు. హ్మ్. వాళ్ళేదో కాసేపు పోజులు ముచ్చట్లు కొట్టుకుంటూ వస్తారు. వీళ్ళతో ఏదేదో మాట్లాడతారు. హ్మ్. వీళ్ళు పోయి అక్కడ పెట్టడానికి ట్రై చేస్తారు ఆ హ్మ్. ఆర్టిస్ట్‌లని. మళ్ళీ డైరెక్టర్‌కి నచ్చకపోతే నాలాంటి వాళ్ళని పిలుస్తారు. సో, నిజంగా అంటే ఇందాక మేకప్ నేచురల్ అన్నారు కదా! మీరొచ్చేటప్పుడు గూడా ఏమైనా మేకప్ వేసుకుంటారా అంటే, లేదు నేను ఇలానే ఉంటా. నేను సింపుల్‌గా ఉన్నా, సింపుల్‌గానే ఉంటాను. అది నాకు బా నచ్చింది. సాయి పల్లవి ఈస్ సో, బిగ్ ఫ్యాన్. ఓహ్! దట్స్ వై. ఫాలో ట్రూ అవుతున్నారైతే అటువైపు. ట్రూ ఇన్‌స్పిరేషన్. సూపర్. అండ్ నిజంగా ఆహ్, 'ప్రేమం' సినిమాలో అంత పింపుల్స్ ఉన్నా గూడా డైరెక్టర్ తీసుకున్నారంటే తన యాక్టింగ్ చూసే తీసుకున్నారు. అవును. ద వే షీ డాన్స్డ్. సూపర్. ఏదో క్లియర్ స్కిన్ ఉందా? ఆ! చాలా హాట్ ఫిగరా అని తీసుకోలేదు గదా! హ్మ్. ఎంత న్యాచురల్‌గా ఉంది. ఆ రోల్ మలరే కనిపిస్తది మీకు సాయి అవును. పల్లవిలో. సాయి పల్లవి కనిపియదు. అవును. అట్లాంటి వాళ్ళతోనే నేను గూడా వర్క్ చేస్తున్నా ఇప్పుడు. సూపర్. హూ విల్ సీ ఓన్లీ ద క్యారెక్టర్ నాట్ స్నేహ. హ్మ్. సో, ఇప్పటివరకు మీ లైఫ్ జర్నీలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే, అబ్బా! ఈరోజు చాలా బావుంది. ఆ స్పెషల్ డే చాలా ఉన్నాయి. అన్నట్టున్నాయా? అందులో ఒకటి ఆ! చెప్పండి. ఆహ్, ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రీమియర్స్ దగ్గర నుంచి ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్ళు మెసేజ్ చేసిండ్రు. ఫస్ట్ సినిమాకా? హ్మ్. ఓకే. నేను ఏం చేయలేదు. వీళ్ళేంటి ఇంతగనం నిజంగానేనా వీళ్ళేనా అని నేను చెక్ చేస్తుండే రోజు. ఓకే. చాలా మంది. హ్మ్. అందులో విత్ ఫ్యూ పీపుల్ ఐ యామ్ వర్కింగ్ నౌ. హ్మ్. యాహ్! కొంతమందితో వర్క్ చేసినా, కొంతమందితో వర్క్ చేస్తున్నా ఇప్పుడు. సో, ఆ డే బావుంది. అప్పుడు అన్నీ ఆ డేస్ అన్నీ చాలా బాగుండే. హ్మ్. ఫుల్. అంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో గూడా అంటే ఇలా మనం వెళ్తున్నప్పుడు చాలా కొన్ని ఫేక్ కాల్సు
Yeah. ఫేక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కదా. సో మీరు రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ అలాంటి ఫేస్ చేస్తారా? అంటే మనకి ఇప్పుడంటే చాలా సర్కిల్ ఉంది కదా, ఏదైనా నెంబర్ వస్తే వెంటనే మా ఫ్రెండ్స్ కి పంపిస్తా, వీళ్ళు ఎవరన్నా తెలుసా, ఒకవేళ నో అంటే నేను ఆ నెంబర్ ని బ్లాక్ చేస్తా. ఓకే, Yeah. నిజంగా ఒక ఆప్షన్ ఒకటి ఇచ్చారు చాలా చక్కగా. అయితే చాలా మంది ఏదైనా స్మాల్ వరల్డ్ నో అందరు ఎక్కడో అక్కడ కనెక్ట్ అయి ఉన్నాం. ఇక్కడ ఏ డైరెక్టర్ దగ్గర ఎవరు వర్క్ చేస్తున్నారు, అసోసియేట్స్ ఎవరు, ఫస్ట్ ఏడీ ఎవరు, కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు, ఇట్లా. కానీ నేను చూస్తే నువ్వు హైదరాబాద్ అమ్మాయిలో ఉండవు తెలుసా, అంటే నేను చాలా చూస్తున్నా ఎప్పుడు నిండో కదా. అవునా? మంచి అంటే హైదరాబాద్ అమ్మాయిలు అంటే ఎట్లుంటారు, కొంచెం రుబాబుగా మాట్లాడతారు కదా. ఇప్పుడు అట్లనే కదా మాట్లాడుతున్నా. నాకు అంత రుబాబుగా మాట్లాడినా అది మీరు ప్రతి మాట కూడా సో నేను అడిగే క్వశ్చన్ తరపు నుండి వస్తుంది అనమాట. అవునా? ఇప్పుడు ఒక డైరెక్టర్ గురించి అడిగితే ఆ వేలో చెప్తున్నారు. అంతే. మనకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ రాజేష్, ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమరీస్. మెమరీస్ అంటే గుడ్ థింగ్స్, ఎక్స్పీరియన్సెస్ అంటే లెసన్స్. సో మీ లైఫ్ లో మెమరీస్ అంటూ క్రియేట్ చేసుకోరు కదా, బ్యూటిఫుల్ మెమరీ అంటే చాలా మెమరీస్ ఉన్నాయి, ఉన్నాయా? చాలా. సో మంచి మెమరీ ఒకటి చెప్పు. ఒక లీడ్ ఆఫర్ వచ్చింది, నేను ఇంకా బయటికి వస్తలేను దాని నుండి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తున్నా. త్వరలో వీఆర్ అనౌన్సింగ్. అది ఇంకా చాలా స్వీట్ మెమరీ. అసలు నేను అనుకోని కూడా అనుకోలేదు. డీటెయిల్స్ ఏం చెప్పను ఇప్పుడు, ఏం చెప్పదు, నేను మాత్రం కేక్ ఆర్డర్ ఇచ్చుకుంటా. సో ఆ రోజు మనకి సో అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా మనకి పేరెంట్స్ అంటే మనల్ని నమ్మే వాళ్ళు కూడా ఉంటారని ఒక నమ్మకం ఉంటది కదా, అదే మనల్ని గెలిపిస్తుంది లైఫ్. సూపర్. సో పేరెంట్స్ సారీ కొంతవరకు పేరెంట్స్ మనకి తోడుంటారు, దెన్ ఆఫ్టర్ మనకి ఫ్రెండ్స్ అంటారు అనమాట. సో మీ పర్సనల్ లైఫ్ నుండి మీరు ఇప్పటివరకు చూసిన దాంట్లో సో వాట్ ఈస్ ఫ్రెండ్షిప్ అంటే ఏం చెప్తారు? ఫ్రెండ్షిప్ అంటే ఏదో సినిమాలకి తిరగడం, తాగడం, తిరగడం, ఇవి కాదు. బర్త్డేలకు సెలబ్రేషన్స్ ఇది కాదు. నేను చాలా లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫోన్స్ మా ఫ్రెండ్స్ కే పోతాయి. ఫస్ట్ వాళ్ళే మాట్లాడతారు, ఏదో తేడా కొడుతుంది, చలో వస్తున్నాడు బయటికి పోదాం, ఐ బర్స్ట్ అవుట్, ఐ టెల్ ఎవ్రీథింగ్. అదే కదా ఫ్రెండ్షిప్ అంటే. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక తోడు ఉండాలి. సూపర్, అలాంటి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, చాలా ఉన్నారు. సో ఓకే, ఇప్పుడైతే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మాకు చాలా పెద్ద గ్యాంగ్, పెద్ద గ్యాంగ్. ఓకే, అంటే స్టార్టింగ్ నుండి చూస్తుంటే మీ వాయిస్ నాకు చాలా బాగా అనిపించింది. సో ఆ వాయిస్ తో ఒక బ్యూటిఫుల్ నేను డబ్బింగ్ కూడా చెప్పిన సాంగ్ పాడిద్దామని. సాంగ్ రాజేష్ నువ్వు పాడితే నేను కూడా పాడతా. కెమెరా ఆపిద్దామా? సో ఒక్క సాంగ్ పాడు నాకు. మళ్ళీ పాడతా రాజేష్. సో కొంచెం గ్యాప్ ఏనా ఆలోచిస్తా, లేకపోతే ఏదైనా లాస్ట్ కి లాస్ట్ వచ్చేసాం, ఇంకా 1 hour అయిపోయింది మనం కూర్చొని. అవునా? అందరూ అంటారు రాజేష్ తో మాట్లాడితే టైమే తెలియదు. అవునండి, మీతో మాట్లాడితే అసలు టైమే తెలియట్లేదు. సో మంచి సాంగ్ ఒకటి. మొన్న కూడా ఇంటర్వ్యూలో ఒక సాంగ్ పాడినా, ఐ సాంగ్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు పోత్. మనకి ఇప్పుడు తెలుగు చాలు. ఫస్ట్ మీరు పాడండి, నేను పాడతాను నెక్స్ట్. మీరు అక్కడ గెస్ట్లను ఎంకరేజ్ చేయాలి కదా. వాళ్ళు అక్కడ నుండి కట్ చేసుకుంటారు. ఏం కట్ చేసుకోరు, ఉంచాలి, కట్ చేయొద్దు. నేను పాడితే అలాగే ఉంటది. ఏం కాదు, పాడండి. పాడితేనే కదా తెలుస్తుంది నాకు. వద్దులేండి ఇప్పుడు పాటల గురించి, ఇప్పుడు ఇవన్నీ నేనే కదా ఎత్తా ఫస్ట్. నీకు ఎందుకు అవసరమా? సో రైట్, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది, డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇలాంటి క్యారెక్టర్ చేయాలి లైఫ్లో, ఒక్కసారైనా ఇలాంటి క్యారెక్టర్ చేయాలని అనుకుంటారు. సో అలాంటి క్యారెక్టర్ మీకు ఏదైనా ఉందా? నెగటివ్ రోల్స్. నెగటివ్? యా. సో ఎందుకని నెగటివ్? నేను చూడ్డానికి ఇన్నోసెంట్ ఉంటా కదా, సినిమాలో నేను నెగటివ్ గా చేసినా ఎవరు నమ్మరు. సో ట్విస్ట్ చాలా హా అని రివీల్ అవుతుంది. ఓహో, గట్టిగా వేసారు. సో అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ డ్రీమ్ ఏమైనా ఉందా? డ్రీమ్ అంటే నేను పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించాను. ప్రెసెంట్ ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. సో అట్లేం లేదు, డ్రీమ్స్ అట్లేం లేవు. సూపర్. అనుకున్నప్పుడు చాలా డ్రీమ్స్ వస్తాయి, అవే డ్రీమ్స్. అప్పుడప్పుడు నేను వచ్చిన చెప్పకండి. సో గోల్స్ అంటే ఏంటి లేదు? గోల్స్ ఈ గోల్స్ గోల్ మనకి మీరు అడుగుతుంటే గోల్ అనిపిస్తుంది. ఏంటి ఏటి గోలేట్ అసలు? ఏటి గోలేట్ అసలు? ఏటి చేద్దాం అయితే? గోల్ చేద్దాం ఏటి? ఏం లేదు, వచ్చేస్తుంది ఇంకా మీకు. ఇంకొకటి అంటే వెరీ గుడ్ లెర్నర్ అనుకుంటాను నాకు తెలిసి.
సో బాగా అంటే నేను బాగా అబ్జర్వ్ చేస్తా. ఇప్పుడు అట్లా. చెప్పండి, ఈ అబ్జర్వేషన్ లో నాలో ఏం కనిపించింది? యాక్చువల్లీ నేను మంచి పామిస్ట్ అండ్ ఫేస్ రీడర్. ఓకే అమ్మయ్య, యా, నేను ఇప్పుడు చాలా మంది నేను పెద్ద ఇప్పుడు ఏం పెద్ద వాళ్ళకి కూడా చెప్పాల్సిన అవసరం చెప్పిన. లేదు, మీరే చెప్పేస్తారా? చెప్పండి. రాజేష్, నువ్వు చాలా కామ్ గానీ కామ్గా ఉండబుద్ధి కాదు నీకు. ఏదో పాపం చాలా మంచోడు అని అనిపించుకుందామని ఉంటది కానీ లోపల మాత్రం అల్లరి చేద్దామనే ఉంటది నీకు ఓకే కదా. ఐల్ సీ ద పామ్ అండ్ టెల్ లేటర్. సో ఇప్పుడు నేను మీ గురించి ఏమనుకుంటానో చెప్పండి. వద్దులే, మీ శ్రీకాకుళం స్లాంగ్ లో ఏదో అనుకుంటున్నాం మనసులో. అంతగా అయితే అనుకోవట్లేదు కానీ నేనైతే చాలా బాగున్నారు. సో మంచి వైఫ్ మెటీరియల్ అని అనుకున్నా. వైఫ్ మెటీరియల్ ఆ. అంటే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మంచి వైఫ్ రావాలి అని అనుకుంటారు కదా. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు యా, ఐఎమ్ అన్ అన్మ్యారీడ్ హౌస్ వైఫ్. ఇంట్లో అన్ని పనులు, unmarried housewife. యా, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటది. అంటే ఓన్లీ చైల్డ్ అయినా అట్లా గాలికి వదిలేయాలి, అన్ని నేర్చుకోమని చెప్పిండ్రు. Oh. అదే అంతే ఇంట్రెస్ట్ తో 6th క్లాస్ లోనే వంటలన్నీ నేర్చుకున్నా. మా కజిన్స్ మేము పోటీలు పడి చేస్తాం. 6th క్లాస్ నుండి ఖచ్చితంగా అయితే ఇంటికి రావాలి ఒక రోజు. డెఫినెట్లీ యువర్ వెల్కమ్ రాజేష్. నిజంగా కానీ ఓన్లీ వెజ్ మాత్రమే చేస్తాను నేను. I'm a vegetarian. తిని తిని చిరాకేసింది. అమ్మాయ, లాస్ట్ లో అది పేర్లో లాస్ట్ లోనే ఉంది, ముసుకొని వెజ్ గా రండి అన్నట్టు ఉంది. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. మంచిగా నాకైతే చాలా బాగా అనిపించింది. ఏదో ఇంటర్వ్యూ లా కాకుండా ఒక ఫ్రెండ్ కూర్చొని పెట్టి కాసేపు క్యాజువల్ టాక్ లా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ మీకు సో ఎలా మచ్ ఫర్ అనిపించింది? ఇన్వైటింగ్ ఆల్సో. మీకు ఎలా అనిపించింది? చాలా కొత్తగా, ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ పాడ్కాస్ట్. ఓకే. Yeah. సో కొన్ని అడిగా, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ స్మైల్ దగ్గర కోపం రప్పించకూడదని. సో కాంట్రవర్సీ కోపం చాలా వస్తుంది. వస్తుంది కానీ రాదు కొన్నిసార్లు. సో నేను మాట్లాడితే అసలు రాదు. అందుకోసమే రాలేదేమో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ ప్రాజెక్ట్స్. అండ్ నాకు థ్యాంక్ యూ, తెలిసి థ్యాంక్ యూ. ఇందాక ఒక వర్డ్ చెప్తున్నప్పుడు చాలా బ్రష్ అయ్యారు నా ఫేస్ లో, నాకు అది అనిపించింది. సో అది వచ్చినని ఫస్ట్ కాదులే, లాస్ట్ అయినా పర్లేదు, కంగ్రాట్స్ అయితే చెప్తా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే అది మంచి ప్రాజెక్ట్ అని అర్థం. అందరి డైరెక్టర్స్ తో వర్క్ చేసిన బెస్ట్ విషెస్ అండ్ ఆశీర్వాదం నాతో ఉంది. నన్ను నమ్మి తీసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్